పాలి ఏట గురి తప్పేదే లేదే. ఇక రాజులమ్మ జాతరే. దేని గురించి మాట్లాడుతున్నానో ఈ పాటకి అర్థమైపోయి ఉంటుందిగా. అదేనండి మన తండేలు. ఆల్రెడీ పాటలు రిలీజ్ అయ్యి పిచ్చి పిచ్చి హిట్ అయిపోయినాయిగా. అందుకే ఆ టీముని అందరినీ కలిసి ముచ్చట్లు పెట్టుకుందామా? సరే కలుద్దాం రండి. అయ్యో టీం ఏది, ఎక్కడ పోయారు? ఈ లవ్ బర్డ్స్ని పిలవాలంటే ఈ ఇన్స్టాగ్రామ్ భాషలోనే పిలవాలిగా. సరే పిలుద్దాం రండి. నమస్కారం అందరికి. ఎలా ఉన్నారు అందరూ? ఎందుకు పల్లవమ్మా అలా నవ్వుతున్నావు? స్లాంగ్ మారింది, మెథడ్ యాక్టింగ్ అంటారు కదా, అలాగా కొంచెం శ్రీకాకుళం స్లాంగ్ బానే ఉందండి. మీరు ట్రై చేస్తే మాకు తమ్మునీళ్ళు నెయిలింగ్లు బాగా వస్తాయండి. మరి మా శ్రీకాకుళంలో శాపలాలు మేము అంతేనండి. శాపలాలు మా గురించి సినిమా తీశారు మీరు, చందుబాబు గారు. మరి ఆ సినిమాలో మీరు ఒక్కొక్క క్యారెక్టర్ని ఆ ప్రదేశానికి వెళ్ళి మరి చెకింగ్లు చేసి మరి తీసారా? ఇది మామూలుగా ఊహించుకుని రాసిన కథ కాదు, ఇది జరిగిన కథ. సో ఈ కథ ఫస్ట్ గీతార్ట్స్కి వచ్చింది, అరవింద్ గారికి, బన్నీవాస్ గారికి వచ్చిందన్నమాట. అండ్ అందరికన్నా ముందు ఈ కథలో ఇన్వాల్వ్ అయింది ఎవరంటే పల్లవి గారు. మాకన్నా ముందు ఆబ్వియస్లీ ఏంటి అబద్ధం చెప్తుంటే అలా చూస్తారు నా వంక. ఇదే నిజమే కదా ఫస్ట్ రియల్ ఫ్యాక్ట్. అది నడిచింది. అది నాకు ఒక 20 పేజీలో ఇచ్చారు కోవిడ్ టైంలో. అప్పుడు వాసు గారు అప్పుడు చెప్పారు. సో అప్పుడులో వచ్చిందన్నమాట. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగింది, ఆ క్వశ్చన్స్ బట్టి మేము కథ రాసుకున్నాం. అంతే కదండి, కథ రాసుకున్నమాట. సో అది అయిపోయిన తర్వాత వెళ్ళగా నేను దీంట్లోకి మళ్ళీ చేతు గారు హీరో ఇది అందరూ సెట్ అయిన తర్వాత ఓకే ఇది నిజంగా జరిగిన కథ. సో ఇంకా జరిగిన ప్రదేశానికి వెళ్ళి ఇంకా తెలుసుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది, బాగా రాసుకోవచ్చు కదా అని చెప్పి శ్రీకాకుళం వెళ్ళి అక్కడ వేష భాష ధారణి ఇవన్నీ ఎలా ఉంటాయి అని చెప్పి తెలుసుకుని అల్లుకున్న కథ. మరి చైతన్య బాబు గారు మీరు టైలర్ చూసాము. టైలర్లో రొమాంటిక్లు, ఎమోషన్లు, పాకిస్తాన్ వెళ్ళి భారత్ మాతకి జై అంటే మరి రోమాలు నిక్కబొడుచుకున్నాయండి. మరి ఎట్లా చేశారండి మీరు? ఎలా చేశానంటే చందు గైడెన్స్లో చేశాను. చందు అన్నట్టు ఇది నిజంగా జరిగిన ఒక కథ. ఫస్ట్ మనకు స్టోరీగా వచ్చి మేము ఆ స్టోరీ విని బాగా ఎక్సైట్ అయ్యి ఆ తర్వాత చందు ఒక స్క్రీన్ ప్లే ఒక సినిమాటిక్ లాంగ్వేజ్లోకి తీసుకొచ్చాడు. ఆ టైంలో ఆబ్వియస్లీ నేను రాజు క్యారెక్టర్కి చాలా దూరంగా ఉంటాను రియల్ లైఫ్లో. యూనో వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ యాస, వాళ్ళు చేసే పనులు, వాళ్ళ ఎవ్రీడే లైఫ్ స్టైల్కి చాలా దూరంగా ఉంటా. సో మనం శ్రీకాకుళంకి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో దగ్గరగా ఉండి వాళ్ళని బాగా అబ్జర్వ్ చేసి ఎక్సర్సైజ్ చేయటం బాగా హెల్ప్ అయింది నాకు. సో దానివల్ల నేను బాగా అర్థం చేసుకున్నా వాళ్ళు ఎలా ఉంటారు ఏంటనేది. సో మీరు ఏదైతే చెప్పారో ఈ పాకిస్తాను ఈ ఎపిసోడ్స్ అన్నీ అది నిజంగా కథలో ఉన్నాయి. సో జస్ట్ ఒక సినిమాటిక్ గిమిక్ కోసం మనం అది క్రియేట్ చేయలేదు. సో నిజంగా ఉన్నాయి కాబట్టి ఏదో ఒక ఆనెస్టీ ఉంది దాంట్లో. సో ఒక యాక్టర్కి అంత ఆనెస్ట్ కంటెంట్ దొరికినప్పుడు మోటివేషన్ లెవెల్స్ బాగా హై ఉంటాయి. నా క్యారెక్టర్కి వచ్చేసరికి ఐ థింక్ మనం డిస్కస్ చేసినప్పుడు వీ వర్ ట్రైయింగ్ టు సీ ఈ ఉన్న సీన్లో ఎలా కొంచెం కొత్తదిగా మనం చూపించగలుగుతాము. అప్పుడు ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు ఏం లోపల పెట్టుకోరు, చాలా ఓపెన్గానే ఉంటారు. వాళ్ళకి ఏం మనసులో ఉందో అది బయట చెప్తారు. అండ్ ది వెరీ అన్ఫిల్టర్డ్ అని చెప్తారు కదా. ఏంటి అంతా నేను అలానే అడగబోతున్నానండి మిమ్మల్ని. మనసులో ఏం పెట్టుకోకుండా అడిగేస్తానండి అన్ని. అదే సో అలానే క్యారెక్టర్స్ని కూడా చేశారు. మీరు సాంగ్స్ టీజర్స్ ఏది చూసినా ఫోన్ మీద ఎక్కువ షార్ట్స్ ఉంటాయి సెల్ ఫోన్తో. ఎందుకంటే నిజంగా రాజు క్యారెక్టర్ 9 నెలలు అలా సముద్రంలోనే ఉంటాడు. ఓన్లీ 3 నెలలు ఊరు శ్రీకాకుళంకి వచ్చి సత్యత బుజ్జితల్లితో ఉంటాడు. సో ఇంకా ఆయన ఆ 9 monthsలో కూడా వాళ్ళు జట్టీకి వచ్చిన ఆ 2 రోజులకే ఫోన్ సిగ్నల్ జట్టీకి వచ్చి ఆ 2 రోజులే ఫోన్ సిగ్నల్ ఉంటుంది. సో ఇవన్నీ నేను నిజంగా అక్కడికి వెళ్ళి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ విన్నప్పుడు ఎలా ఉంటారు అబ్బాయిలు అసలు ఇద్దరు ఇంత ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఇంత డిస్టెన్స్తో ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా ఉంటారు అనేది అది చాలా చాలా పోయిటిక్గా అనిపించింది వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు. ఇప్పుడు నేను స్లాంగ్కి టాటా బాయ్ బాయ్ చెప్పేస్తానండి. ఎందుకంటే కొంచెం సీరియస్గా ఆడాల్సిన రౌండ్ ఇది. ఇక్కడ నుంచి
నేను ఈ రౌండ్లో కొన్ని టాస్క్లు ఉంటాయి. సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే నెట్ రౌండ్, వల గురించి. సెకండ్ రౌండ్ కాంపస్ రౌండ్, బోట్ రౌండ్, సునామీ రౌండ్, యాంకర్ రౌండ్, ఇలా 5 రౌండ్స్ ఉన్నాయండి. ఓకే, నెట్ రౌండ్, వల రౌండ్ అంటే మీ సినిమాకి రిలేటెడ్ ఎలిమెంట్స్తోనే మేము రౌండ్స్ క్రియేట్ చేసాం. సో ఫస్ట్ ఒక పెళ్లి చేయాలంటే 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలంటారు. సినిమా తీయాలంటే కనీసం 100 అబద్ధాలైనా ఆడాలి కదా. సో అలా మీరు ఏ సిచ్యువేషన్లో ఎవరికి వలేశారు, ఎలా అబద్ధాలు ఆడి, అబద్ధాలు అంటే అబద్ధాలు కాదు, ఎలా మీ దారికి తెచ్చుకున్నారు సిచ్యువేషన్ని అని చెప్పేసి ఇది ఒక టాస్క్ అండి. సో లెట్స్ స్టార్ట్ ద నెట్ రౌండ్. మూవీ 1.5 years అయింది కదండి, ఆల్మోస్ట్ చాలా డేట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. సో మీరు హీరోయిన్ గారి డేట్స్ని ఎలా వలేసి తీసుకున్నారు అనేది క్వశ్చన్. కొన్ని వలలు ఎలా ఉంటాయంటే నిజం చెప్పి సరెండర్ అవడంలో వాళ్ళకి వల క్రియేట్ అవుతుందని అలాగే తెలియదు. చైతన్య గారి దగ్గరికి వెళ్ళి ఈ సినిమా మామూలుగా మీరు చేసే ఇతర సినిమాలకు కాదు, దీని చాలా టైం పడుద్ది, దీని ఎండ్ డేట్ ఎప్పుడు అని అడగకూడదు, దీనికి గడ్డం పెంచాలి, మేము చెప్పే వరకు మీరు ఆ గడ్డం తీయకూడదు, మాకు బేసిక్గా మీ క్యారెక్టర్లో చాలా బాగుంటారు కానీ ఈ 2 కండిషన్లకు మీరు ఒప్పుకుంటారా లేదా అని డౌట్ ఉండి మా వాళ్ళు ఎవరు మాట్లాడకుండా నన్ను ముందుకు తోశారు, అందుకు నేను వచ్చాను మీ దగ్గరికి అని అన్నాను. అసలు అరవింద్ గారు ఇంత ఇంట్రెస్ట్గా ఇలాగ అసలు నన్ను ఎండ్ డేట్ కూడా అడగకంటే అసలు చాలా బడ్జెట్ పెట్టుకుని చాలా బాగా తీయాలనుకుంటున్నారు అన్న ఇంప్రెషన్లో పడిపోయాడా నా వల్ల అనేది నాకు అర్థమైంది. వెంటనే వల్ల పడిపోయారు. మరి పల్లవిని వల్ల వేసింది డైరెక్టర్ గారు వాసు గారు. ఓకే, పడిపోయిన తర్వాత మా ఆఫీస్కి వచ్చారు, అప్పుడు నేను వలలో పట్టుకున్నాను. హీరోయిన్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఎలా ఈ స్టోరీ చెప్పి కన్విన్స్ చేయడానికి ఎలా వలేశారు? అంటే ఇది స్టోరీ నాకు అట్నుంచి వచ్చిందేనండి. ఓకే, స్టోరీ అట్నుంచి వచ్చింది. మేము మల్టిపుల్ స్టోరీస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ స్టోరీ బాగుంది అని చెప్పి నేనే అడిగాను. సో అలా వచ్చింది. అండ్ నాకును ఈయనకి చదువు గారికి ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్ నుంచి ఉంది, ఇది బాగుంటుంది అని చెప్పి మేము డిస్కస్ చేసుకుని ఎస్ ఇది మేము చేస్తున్నామని వచ్చింది. ఇప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే సరే అంటే అరవింద్ గారు నాకు చెన్నై పంపించారన్నమాట. అమ్మ వలే ఒక చేపను పెట్టండి, కానీ వలేసిన తర్వాత తెలిసింది అది చేప కాదు తిమింగలం అనండి. పల్లవి గారు మీరు చెప్పలేదు. నాకు వలే ఏం లేదు, వలే లేదు, అందరికి తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి వలే ఏం లేదు. వలలోనే ఉన్నాం. సో నెక్స్ట్ రౌండ్ బోట్ రౌండ్ అండి. ఈ రౌండ్కి తండేల్ అంటే క్యాప్టెన్ కదా, సో అరవింద్ సార్ ఈ రౌండ్కి కెప్టెన్ సార్, మీరే ఈ బోట్ని నడిపే కెప్టెన్. మిగతా క్రూ మెంబర్స్ సార్, వాళ్ళని అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు ఎలా సమాధానం చెప్తున్నారు మీరు మార్క్స్ వేయాలి సార్. సార్ అరవింద్ సార్, సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ లోపల మీరు ఏదైనా ఫేస్ చేసిన బిగ్గెస్ట్ స్టామ్ ఉందా, అదేంటి? బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఒకే స్టామ్ ఉందమ్మా, బడ్జెట్. అదే పెద్ద స్టామ్. ఈ స్టామ్లో నేను మామూలుగా సీలో మామూలుగా వెళ్ళిపోయి సరదాగా వచ్చి బడ్జెట్లో అనుకున్నాం, కుదరలేదు. మధ్యలో స్టామ్ వచ్చి బడ్జెట్ పెరిగింది. షూటింగ్లో ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు? దీనికి రెక్కి చేసేటప్పుడు ఒకసారి సముద్రంలో పడిపోయింది మా పడవ. ఆల్మోస్ట్ ఒక కింద రాక్ ఉంటుందని మాకు తెలియలేదు. సో టప్పని ఇరుక్కుపోయి పడవ సగం ఇరిగిపోయి ఇలా అయిపోతుంది అన్నమాట. సో ఆబ్వియస్లీ మాకు స్విమ్మింగ్ రాదు, ఏమీ రాదు. నాకు ఎందుకో నిజంగా తెలియదండి, నాకు అప్పుడు కూడా భయం వేయలేదు. జారిపోతున్నారు, టైటానిక్లో జారిపోయినట్టు జుమ్ అని జారిపోతున్నారు. అసలు మీకు దేనికి భయం వేస్తుందండి? మీకు భయం అనేది లేదు కదా అసలు. అది చెప్ప మా వైఫ్ అంటే భయం అంటండి, అది ఆబ్వియస్లీ భయపడాలండి. సో సాయి పల్లవి గారు, సో మిమ్మల్ని బాగా కష్టపెట్టిన సీన్ కానీ డాన్స్ సీక్వెన్స్ కానీ ఏమైనా ఉందా? చెప్పండి. అవన్నీ ఉండవు. జూజీబీ నెక్స్ట్ లేదు, అట్లేం లేదు. కరెక్ట్గా అది ఎగ్జిక్యూట్ చేయాలి, కరెక్ట్గా మనం యాక్ట్ చేయాలి అనే ఆ ప్రెషర్ ఉంటుంది కదా, అంతే ఉంది. అండ్ తను చెప్పినట్టు చాలా కూల్ డైరెక్టర్గా ఉన్నారా. సో ఎప్పుడైనా చాలా భయం వచ్చింది ఈ సీన్ ఎలా చేయబోతున్నాం అంటే నేను చూసుకుంటాము అలా ఉంటారా, అదే నాకు పెద్ద భయం. ఏంటి ఇంత కూల్గా ఉన్నారు అలా అయిపోయి. ఈ బోట్లో ఎనర్జీ తగ్గినప్పుడు, అంటే ఈ బోట్ ప్రయాణం అంటే మూవీ ప్రయాణంలో ఎనర్జీ తగ్గిపోయినప్పుడు మీరు ఎలా మీ కో యాక్టర్స్ని కానీ మీ టీంని ఎలా మోటివేట్ చేసేవాళ్ళు?
ప్రతి ఎపిసోడ్ ఈ సినిమాలో చాలా పెద్ద ఎపిసోడ్. పాపం అరవింద్ గారికి ఆయనకి బాగా ఆయన హీట్ మ్యాక్సిమం ఆయనే ఫేస్ చేశారు. కానీ మాకు ప్రతి ఎపిసోడ్ ఒక ఛాలెంజింగ్ ఎపిసోడే. అండ్ సముద్రంలో చాలా వరకు షూటింగ్ చేసాం ఈ సినిమా. అండ్ సముద్రంలో చేయటం నాట్ ఎట్ ఆల్ ఈజీ. సో షెడ్యూల్కి కొంచెం గ్యాప్స్ ఎక్కువ తీసుకునేవాళ్ళం. మీరు ఆ పెద్ద బోట్లో ఉంటే లైఫ్ బోట్లో, పెద్ద బోట్ సింక్ అవుతూ ఉంటే లైఫ్ బోట్లోకి ఎక్కాలన్నారు కదా, నాకు ఆ సిచ్యువేషన్ వచ్చుంటే నేను పెద్ద బోట్లో ఉన్నా, స్టామ్ వచ్చింది, నేను చందుకు ఫోన్ చేస్తా, చందు నన్ను కాపాడు చందు అంటే తను ఒక లైఫ్ బోట్లోకి వచ్చి నన్ను లైఫ్ బోట్లో పెట్టి తను వెళ్ళిపోతాడు. నన్ను మధ్యలో ఆ లైఫ్ బోట్లో వదిలేస్తాడు. ఐ విల్ కమ్ ఇన్ సమ్ టైమ్, మీరు అక్కడే ఉండండి, నేను కొన్ని రోజుల్లో వస్తా, డోంట్ వరీ. అక్కడే ఆ లైఫ్ బోట్లో నాకు స్నాక్స్, ఒక ఎంటర్టైన్మెంట్ అన్నీ నన్ను కంఫర్ట్గా పెట్టి నేను వస్తా. ఒక 1-2 monthsలో వస్తా, వచ్చి పికప్ చేసుకుంటా. అంత కూల్గా ఉంటాడు మా చందు. సో మీరు మధ్యలో వదిలేస్తారు అలాగా? మధ్యలో వదిలేదండి, ప్రిపరేషన్ కోసం అలా జరుగుతుందా ఏమైనా అలా సడన్ గా ఒక సైలెన్స్ వస్తుంది ఒక 2 monthsకి. దాని తర్వాత మళ్ళీ స్టార్మ్ స్టార్ట్ అవుతుంది. మేము కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్తో కానీ మేము రాసుకున్న స్టోరీలో ఇంటర్వెల్ కంప్లీట్ వేరండి. ఒకసారి మళ్ళీ మనం వెళ్ళినప్పుడు మొత్తం అంతా అక్కడ శ్రీకాకుళం వెళ్ళి మొత్తం రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇంకా డీప్ అండ్ డెప్త్గా ఆ 22 మందిని కూర్చొని వాళ్ళని వీళ్ళని అడిగితే అప్పుడు వాళ్ళు అక్కడ ఫిషింగ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక 2017లో ఒక స్టార్మ్ వచ్చింది. నిజంగా వాళ్ళ పడవలు ఎలా అయ్యాయి, ఒక పెద్ద కార్గో షిప్ ఎలా వచ్చింది, దాన్ని ఎలా ఫేస్ చేశారు, ఇవన్నీ విన్న తర్వాత అప్పటికే బడ్జెట్ ఫిక్స్ అయిపోయింది. మెల్లిగా పిల్లిలో వచ్చాము మళ్ళీ అరవింద్ గారి దగ్గరికి వచ్చి, అరవింద్ గారు అంటే మన ఇంటర్వెల్ని మొత్తం ఇప్పుడు ఏదో నార్మల్గా అక్కడ ఎవరు ఓకే చెప్పింది వాసువే కదా, విని యాస్టేజ్ చేయాలి సార్, మనం ఇది యాస్టేజ్ చేస్తున్నాం దింపుతున్నాం మనకే కదా అవును చెప్పి నా దగ్గరికి వచ్చి అప్పుడే ప్రపోజల్ చెప్పారు, మీరంతా డిసైడ్ చేసుకున్నా వాసు అక్కడ ఫిక్స్ అయినారంటే అమ్మా సూపర్ అంతకన్నా అని చెప్పాము. అప్పుడు ఆ స్టార్మ్ సీక్వెన్స్ వచ్చింది. మెల్లగా మా ఛాంబర్ రూమ్ ఒకటి ఉంటుంది, మాకు ఏం మాట్లాడుకున్నా కంపెనీ రూమ్ అన్నట్టు. సో అరవింద్ గారితో కూర్చోబెట్టి మెల్లగా చెప్పి నన్ను అప్రూవల్ చేశారు. సీరియస్గా చెప్పానంటే ఈయన బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు కానీ మధ్యలో నేను అలిగేసి నాకు ఇది వద్దు నేను చేయను అని చెప్పాను. ఆ స్టార్మ్ సీక్వెన్స్ వద్దు అరవింద్ దగ్గర మామూలుగా వెళ్ళిపోదాం అంటే ఆయనే నో, ఇప్పుడున్న ఆడియన్స్కి ఆ స్పాన్ తెలియాలి, అది కావాలి అని చెప్పి ఆ స్టార్మ్ని ఆహ్వానించింది ఆయనే. సీరియస్లీ. నాగ చైతన్య గారు మ్యూజిక్ గురించి కొంచెం మాట్లాడతారా? డిఎస్పి గారి మ్యూజిక్ ఎలా ఉంది? బయట ట్రైలర్లో ఒక జైల్ ఎపిసోడ్ అయినా, ఒక స్టార్మ్ సీక్వెన్స్ అయినా, ఏది చూసినా ఈ సినిమా సోల్ అనేది ఒక లవ్ స్టోరీ. అండ్ ఒక లవ్ స్టోరీకి ఎప్పుడు ఒక అద్భుతమైన ఆల్బమ్ కావాలి. దేవి గారు మనకి ఒక అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చాడు. మొన్న హైలసో పాట కూడా రిలీజ్ అయిన తర్వాత అమేజింగ్ రెస్పాన్స్. అంటే బుజ్జి తల్లి తర్వాత ఇంకా ఏ పాట అయినా అందుకుంటుందా అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్లో ఉన్నాను. బట్ హైలసో రెస్పాన్స్ చూసాక ఫీలింగ్ సో హ్యాపీ. సో దేవికి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ పైగా శ్రీమణి గారికి, లిరిక్స్ రాసిన శ్రీమణి గారికి చాలా బాగా బ్లెండ్ చేసి సూపర్ అవుట్పుట్. సో ఐ థింక్ హాఫ్ ద జాబ్ ఇస్ డన్ ఆ విషయంలో, సక్సెస్ విషయంలో, ఆడియో సక్సెస్ అయినట్టు. మ్యూజిక్ ఎవరిని పెట్టుకుందాం